యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం సీతంపేట వాస్తవ్యులు మేకల లాలయ్య పెద్దింట్లు, నిండ్రుకొల్లు పెద్దిరాజు, రాజలక్ష్మి గార్ల కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. లాలయ్య పెద్దింట్లు గారికి, పెద్దిరాజు, రాజలక్ష్మి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మాసం ఈ దినం 6వ దినం. 6 దినాల్లో 2 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఇరు కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. యేసే పరిష్కారం పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయండి. వాక్య ధ్యానాన్ని వింటూ ఆనందిస్తున్న బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే దేవుడని తెలుసుకుని ఆయన ఒక్కడే మార్గం అని ఎరిగి ఆయన యందు విశ్వాసం ద్వారా నిత్య జీవమునకు వెళ్ళుటకు ఆయనను అంగీకరించినట్లు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం దీవెనకరంగా ప్రసాదించండి. యేసు ప్రభు పేరిట వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 89వ సంకీర్తన, కీర్తనల గ్రంథం నుండి 13వ వచనం నుండి మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 3వ స్కంధం 89వ సంకీర్తన 13వ వచనం. ఈ కీర్తన ఎజ్రాహీయుడైన ఏతాము రచించిన దైవ ధ్యానం. పరాక్రము గల బాహువు నీకు కలదు, పరాక్రమము గల బాహువు నీకు కలదు. ఇది భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బాహువు అంటే ఏమిటి? పరాక్రమము గల బాహువు అనగా యేసుక్రీస్తు. ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను అని వ్రాసింది. ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. అదేమిటి? డస్ గాడ్ నీడ్స్ హెల్ప్? ఈ క్వశ్చన్ సిల్లీగా లేదు, హాస్యాస్పదంగా లేదు. దేవునికి సహాయం ఏమిటి? జాగ్రత్తగా వినాలి. దేవుని గుణలక్షణాల నెరవేర్పు, దేవుని గుణలక్షణాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువు వలన సాధ్యమైంది. మనుషులకు అర్థం కావటానికి వ్రాశాడు. ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను అనే పదం, పరాక్రమము గల బాహువు అనే పదం ఎందుకు రాశాడంటే, వీ మస్ట్ అండర్స్టాండ్ హూ ఈజ్ గాడ్. మనం అర్థం చేసుకోవాలి ఎవరు దేవుడు అనేది. దాని కొరకు రాశాడు. కనుక పరాక్రమము గల బాహువు యేసుక్రీస్తు దేవుని గుణలక్షణాలు నెరవేర్చాడు. ఎలాగో చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది. దేవునికి సహాయం ఏమిటి? దేవునికి దేవుడే సహాయం చేయటం ఏమిటి? భూమి మీద ఏ నరుడు కూడా దేవుని గుణలక్షణాలు నెరవేర్చడానికి యోగ్యుడు కాదు. ఏలయనగా మనుషులందరూ పాపం చేశారు. పాపరహితుడు మానవుల్లో లేడు. కాబట్టి దేవుని గుణలక్షణాలు నెరవేరాలి అని అంటే పాపరహితుడు ఈ లోకానికి రావాల్సి ఉంది. ఎలాగో చెబుతాను, జాగ్రత్తగా వినండి.
దేవుని లక్షణాలు, యాట్రిబ్యూట్స్, దేవుని గుణలక్షణాలు, ఆపాదింపదగిన గుణలక్షణాలు, ఆపాదింపదగినవి, మనకు పోల్చదగినవి. 1 ప్రేమ, 2 నీతి, 3 న్యాయము, 4 పరిశుద్ధత, 5 యథార్థత, 6 మార్పులేనితనం. వీటిలో ప్రేమ, న్యాయాలు ఏకకాలంలో ఉండలేవు. మార్పు లేనివాడుగా దేవుడు నిలిచి ఉండాలి అని అంటే ప్రేమ, న్యాయం 2 ఏకకాలంలో ప్రదర్శితం కావాలి. ప్రేమ పాపిని క్షమించమంటుంది, న్యాయం పాపాన్ని శిక్షించమంటుంది. ఒకే సమయంలో ప్రేమ చూపి అదే సమయంలో న్యాయం చేయటం, ఉన్నది ఉన్నట్టుగా చేయటానికి వీలు లేని పరిస్థితి. అందున దేవుడు తన కుమారుని నరావతారికి లోకానికి పంపించి ఆయన శరీరం మీద మానవ పాపాన్ని మోపి దేవుడే స్వయంగా పాపానికి శిక్ష విధించి ఆయన శరీరం మీద, అది కూడా ఆయన శరీరం మీద పాపాన్ని మోపినప్పుడు దేవుడు ఆయన శరీరాన్ని విడిచి దూరంగా ఉండి పరిశుద్ధతను నిలుపుకొని ఆయన శరీరం మీద మోపబడిన పాపానికి ఆయనే శిక్ష విధించి, తద్వారా పాపానికి శిక్ష విధించి ప్రేమ చేత మానవుని రక్షించాడు, న్యాయం చేత పాపాన్ని శిక్షించాడు. కనుక ఈ ప్రక్రియ జరగకపోతే దేవుడు గుణలక్షణాలు నెరవేరినట్టు కాదు. ఆ కారణం చేత దేవుని గుణలక్షణాలు నెరవేర్పు సాధ్యమగునట్లు ఆయన ప్రణాళికలు ఆదిలోనే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన కుమారుడైన యేసుక్రీస్తు తన పరిశుద్ధుని ద్వారా, ఒక నరుని ద్వారా అనేకులను తనతో సమాధానపరచుకోవటానికి ప్రణాళిక కలిగినటువంటి వాడై తన వాక్యానికి నరావతారం ఇచ్చి లోకానికి పంపించాడు, శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపాడు, రక్తమాంసాల్లో పాలుభాగస్తుని చేసి మరీ లోకానికి పంపాడు. పంపించి తనకు ప్రధాన శత్రువైన అపవాదిని తుత్తునీరుగా వాడగొట్టాడు. కాబట్టి ఆయన పరాక్రమము గల బాహువు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించినందున జరిగినది ఏమిటంటే దేవుని గుణలక్షణాలు మానవులకు అర్థమవటానికి అవకాశం దక్కింది. కనుక దేవుడు మార్పు లేనివాడని యేసుక్రీస్తు వలన మాత్రమే రుజువైంది. సోదరుడా, సోదరి, ఈ ఒక్క చిన్న వ్యత్యాసం మీరు గనక సరిగా అర్థం చేసుకుంటే ఇక భూమి మీద ఎవరిని దేవుడు అని పిలవలేరు. యేసుక్రీస్తే దేవుడు అని ఒప్పుకుంటారు. యేసుక్రీస్తే దేవుణ్ణి బయలుపరిచాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. ఆయన శరీరం ముందు ప్రత్యక్షమై దేవుణ్ణి మానవులకు కనపరిచాడు. దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే ఇది నమూనా. ఆయన ప్రేమ అంటే సిలువ నమూనా, ఆయన న్యాయం అంటే సిలువ నమూనా, ఆయన నీతి అంటే జీవితం నమూనా, ఆయన పరిశుద్ధత అంటే జీవితం నమూనా, యథార్థత అంటే ఆయన జీవితం నమూనా. కాబట్టి ఆయన తన జీవితం ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా దేవుడంటే ఈయన అని లోకానికి అర్థమయ్యేట్టుగా చేశాడు. అర్థమవుతుందా? కనుక ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం. ఆ పరాక్రమము గల బాహువు నీకు కలదు. ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్స్, పాత నిబంధన భక్తులు, విశ్వాసులు ఎంత తేటగా యేసుక్రీస్తు ప్రభువును దేవుని యందు చూస్తున్నారు. నాకు ఎంత ఆశ్చర్యం. చాలామంది క్రిస్టియన్ ప్రీచర్స్ అనుకుంటారు ఓల్డ్ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు గురించి పెద్ద వివరాలు లేవనుకుంటారు. అసలు పాత నిబంధన అంతా కూడా క్రీస్తు ఛాయ, క్రీస్తు యొక్క ఛాయ తేటగా కనిపిస్తుంది. ఎక్కడ అభ్యంతరం లేదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది.
నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. మరలా యేసుక్రీస్తే. కొరింథీయులకు పౌలు గారు రాసినప్పుడు రాశాడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానము బలమై ఉన్నాడు. మన బలం ఆధారం ఆయనే. మనకు బలం ఆయనే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడినప్పుడు అగ్ని యొక్క బలాన్ని చల్లారి చేసిన వ్యక్తిగా, 4వ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ యేసుక్రీస్తు. ఎర్ర సముద్రం ఆరిపోయేట్టుగా చేసి ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమయ్యి తన బలాన్ని చూపాడు. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్రలో కాల్బలంతో నడిచి తన బలాన్ని చూపాడు. కనుక క్రీస్తే దేవుని బలం. బల ప్రదర్శన క్రీస్తు ద్వారానే చూడగలం. ఆయన హస్తం, హస్తం అంటే పని చేయటం. హస్తం దేనికి వాడతాం? పనులకు వాడతాం. కనుక దేవుడు పనిచేసింది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. సృష్టి చేసింది యేసు ప్రభువే. సృష్టిని నడిపిస్తోంది యేసు ప్రభువే. రక్షణ తీసుకొచ్చింది యేసు ప్రభువే. మనుషుల్ని దేవునితో సమాధానపరిచింది యేసు ప్రభు. సమస్తం యేసు ప్రభు. అందుకే దేవుని యొక్క బలం ఆయనే. నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారాలు. ఆధారం ఇది మనకు బాగా అర్థం కావాలి. కృపా సత్యాలు ఆయన సన్నిధిలో కనపడేవారు, సన్నిధానవర్తులు. నీతి న్యాయాలు దేవుని సింహాసనం బేస్. ఆధారం అంటే బేస్. నేను కుర్చీలో కూర్చున్నాను, దానికి బేస్ ఏమిటంటే ఒక స్థలం, ఆ కుర్చీ కాళ్ళు. ఒక బలమైన స్థలం, 4 మంచి బలమైన కాళ్ళు కలిగిన కుర్చీ ఆధారం. దేవుని సింహాసనానికి ఆధారం నీతి న్యాయం. దిస్ ఈజ్ ఫండమెంటల్ బేసిక్. దేవుని సింహాసనానికే కాదు, మన జీవితానికి కూడా ఆధారం ఆ రెండే, రైచియస్నెస్ అండ్ జస్టిస్. ఈ 2 పదాలు కూడా మీరు ఎప్పుడైతే అభ్యసించారో, మీరు ఎప్పుడైతే ఆలోచించారో, మీరు ఎప్పుడైతే అన్వయించుకున్నారో, వాటి ప్రకారం జీవించారో, మీ జీవితం చాలా స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్థన్ అవుతుంది, కదల్చబడని స్థితికి వచ్చేస్తుంది. నీతి న్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. దేవుని సింహాసనానికి ఆధారం, విశ్వాసి జీవిత సింహాసనానికి కూడా ఆధారం. మనం కదలకూడదు. బలంగా నిలిచి ఉండాలంటే నీతి కలిగి బ్రతుకుదాం, నీతి కలిగి బ్రతుకుదాం. ఈ తరంలో నోవహు కృప పొందాడు అని రాశాడు ఆదికాండం 7వ అధ్యాయంలో. ఆ ప్రక్కనే నీతిమంతుడు అని రాశాడు. జలప్రళయం నోవాహుని ఏం చేయలేకపోయింది. అది ఆధారం అంటే. జలప్రళయం నోవాహును ఒక వెంట్రుక కూడా కదపలేకపోయింది. కారణం ఆ తరములో నీతిమంతుడు నోవాహు. అర్థమవుతుందా? కనుక నీవు నీతి కలిగి ఉంటే, నీతి అంటే క్రియల వల్ల వచ్చేది కాదు, విశ్వాసం మూలంగా ఉచితంగా అనుగ్రహించబడేది. నీతి అనుగ్రహించబడేది. ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఇంప్యూటెడ్ రైచియస్నెస్. నీతి ఆపాదించబడాలి. విశ్వాసము మూలముగా కలిగేటువంటి నీతి, విశ్వాసము మూలముగా కలిగే నీతి మనం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రైచియస్నెస్ ఆఫ్ అబ్రహాం ఇస్ నథింగ్ బట్ ద ఫెయిత్ ఇన్ గాడ్. ఇలా దేవుని యందు అతనుకున్న నమ్మకమే నీతిగా దేవుడు ఎంచాడు. కనుక నీ నీతి ఉట్టిది, నా నీతి ఉట్టిది. మన నీతిమంతులను చెప్పుకుంటే అబద్ధమే. అనుగ్రహించబడి నీతి కలిగిన వాళ్ళమే తప్ప
స్వతహాగా అంతరంగం నుండి నీతి కలిగిన వాళ్ళం కాదు. కప్పబడ్డాం, కవర్డ్ బై ద రైచియస్నెస్. పైనుండి కప్పబడ్డాందే తప్ప నీతి అంతరంగం నుండి మొలిచింది కాదు. మనం నీతిగా ఆలోచించలేం, బికాజ్ వీఆర్ సిన్ఫుల్ పీపుల్. మనం పాపులమైన మనుషులు, పాప స్వభావం కలిగిన వాళ్ళం. మనం నీతిగా ఆలోచించలేం. దైవిక నీతి మనలో ఉత్పన్నం కాదు, అది కప్పబడింది, కవర్ చేయబడింది, విశ్వాసం ద్వారా కవర్ చేయబడింది. విశ్వాసం కూడా కృప ద్వారా అనుగ్రహించబడింది. కనుక విశ్వాసము, కృప, నీతి, న్యాయం ఇవన్నీ దేవుడు అనుగ్రహించేవి. వాటి చేత నీవు కప్పబడుతున్నావు, అదే దీవెన. సింపుల్. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీవు ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడి, గాడ్స్ స్టాండర్డ్స్కు సరిపోయే నీతిమంతుడిగా నీవు తీర్చబడి ఆశీర్వదించబడతావు. కనుక నీ జీవితం నీతి మీద ఆధారపడిందై ఉండాలి. మనం పనిచేసే కార్యాలయంలో కొన్ని పరిస్థితులు భిన్నంగా రావచ్చు. మనం నివసిస్తున్న సమాజంలో మన జీవితానికి కొన్ని ఆటంకాలు రావచ్చు. వాటిని ఎదుర్కోవాల్సింది నీతితో ఎదుర్కోవాలి. ఎప్పుడైతే నువ్వు నీతి తప్పకుండా నిలబడగలుగుతావో నిన్ను కదిపేవాడు ఉండడు. నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ జోలుకొచ్చి నిన్ను కదపాలనుకున్న వాళ్ళు బొక్కబొర్ల పడతారు. దాగోను దేవత గుడిలో మందసం పెట్టినప్పుడు దాగోను దేవత ఎట్ట బొక్కబొర్ల పడిందో, రెండోసారి మరలా పెడితే ముక్కలైపోయిందో, అలా నీ మీదకి లేచేవాళ్ళు పతనం అవుతారు. నువ్వు నీతిమంతుడు అయితే నీ వ్యాఖ్యకు విపరీతమైన బలం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వే నీతిమంతుడు కాకుండా ఇంకొకరిని ఏమని విమర్శిస్తావు? నీ వెనకంతా మచ్చల మయం, నీ వెనకంతా నీ జీవితం అంతా చిరుగుల మయం పెట్టుకొని ఎదట వ్యక్తిని నువ్వు విమర్శిస్తే హూ విల్ కేర్ ఫర్ దట్? నో వన్ కేర్స్ ఫర్ దట్. అవినీతిమయమైన జీవితం పెట్టుకొని ఒక నీతిమంతుడిని నువ్వు విమర్శించడానికి వెళ్ళేవనంటే దేవుడు అంగీకరించడు. నేను చెబుతున్నాను, నీతి ఆధారం కలిగి ఉందాం, మనం కదల్చబడం. ఇది సత్యం, దీనిలో మార్పు లేదు. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి నడిచి వారు నడుచుకొనుచున్నారు. శృంగధ్వనులను ఎరుగు జనులు ధన్యులు. శృంగధ్వనులు అంటే ఏమిటి? శృంగధ్వనులు అనే పదం ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ యాజకులు వినియోగించినటువంటి బోరల స్వరం శృంగధ్వనులు. జాగ్రత్తగా వినాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది, అది కూడా నేను చెప్పాలి, ఇక్కడ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రతి 50వ సంవత్సరం సునాద సంవత్సరం అని వస్తుంది. ప్రతి 50వ సంవత్సరం సునాద సంవత్సరం. సునాద సంవత్సరం అని ఎందుకన్నారు తెలుసా? స్వాస్థ్యములు తిరిగి అప్పగించబడతాయి. ఉదాహరణ చెబుతానేనండి. మా నాన్నగారు నాకొక ఇల్లు ఇచ్చారనుకోండి, అది స్వాస్థ్యం. దీనిని నేను నా అవసరాల కోసం అమ్మేసుకోవాలి అని నేను అనుకుంటే ఇప్పుడు కుదురుతుంది. ఇశ్రాయేలీల దినాల్లో జరిగింది ఏమిటంటే, తండ్రి కుమారుడికి ఇచ్చిన ఇల్లు లేదా పొలం, స్థలం అతను పూర్తిగా అమ్మేయటానికి వీల్లేదు. అంటే పూర్తి కాలానికి, అంటే శాశ్వతంగా అమ్మేయటానికి వీల్లేదు. 50 ఇయర్సే అది అమల్లో ఉంటుంది. ఉదాహరణకి 50 సంవత్సరాలు లోపట ఒక 20 ఏళ్ళప్పుడు అమ్మారనుకోండి, సునాద సంవత్సరం జరిగిన 20 ఏళ్ళకి అమ్మారనుకోండి, అంటే ఇంకో 30 ఏళ్ళకు సునాద సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆ 30 ఇయర్స్ లీజ్ అమౌంట్కే అమ్మాలి తప్ప, లీజ్ అగ్రిమెంటే తప్ప సేల్ అగ్రిమెంట్ లేదు. అమ్మినా 50 ఏళ్ళకి మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి, వాళ్ళ సంతానానికి ఇచ్చేయాలి. ఇది పర్మనెంట్ స్వాస్థ్యాలు.
ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడినవి పర్మనెంట్ ఇన్హెరిటెన్సెస్, పర్మనెంట్ స్వాస్థ్యం, శాశ్వత స్వాస్థ్యాలకు ఇచ్చాడు తప్ప అమ్మేసుకొని వెళ్ళిపోవటానికి ఇవ్వలే. మనకి ప్రభుత్వం వాళ్ళు పేదలకు స్థలాలను ఇస్తారు, ఎంతకాలం ఉంచుకుంటున్నారు? వీళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది అప్లై చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఇంకో చోట మరో టైంలో అప్లై చేస్తారు, వాళ్ళు అమ్మేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవటానికి అమ్మేయటానికి వీలు లేకుండా చట్టం చేశారు. ఇప్పుడు ఉంది అది, బీ ఫార్మ్స్ అంటారు వాళ్ళని. బీ ఫార్మ్స్ ఎంజాయ్మెంట్ పట్టాలంటారు, చూశారు? అవి అనుభవించటానికే, అవి అమ్ముకోవటానికి కాదు. ఎవరైనా కొనుక్కున్నా వాళ్ళకి హక్కు సంక్రమించదు. ఎవరైనా పొరపాటున బీఫామ్ కొనుక్కున్న, బీఫామ్ పట్టాతో ఉన్నది కొనుక్కున్నా అది అతనిది కాదు, కొనుక్కున్నాడు అనుభవిస్తాడు అంతవరకు తప్ప హక్కు మాత్రం వాస్తవ హక్కుదారునిదే ఉంటుంది. అలాగున ప్రతి 50వ సంవత్సరం వారి స్వాస్థ్యాలు వారికి వచ్చే ముందు సునాద సంవత్సరం దినానం, సునాద సంవత్సరం ఎంటర్ అవగానే ప్రతి యాజకుడు బోర తీసుకుని గట్టిగా ఊతాడు. అదే శృంగ ధ్వని, శృంగనాదం అంటే అదే శృంగనాదం, శృంగధ్వని అంటే అదే బోరధ్వని. కొమ్ము, శృంగం అంటే కొమ్ము, ఆ బాకా తీసుకుని ఊతాడు. ప్రతి ఇంటిలో నుండి మనుషులు బిలబిలమంటూ బయటకు వచ్చేస్తారు సంతోషంగా కేకలేసుకుంటూ. జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 11:30 గంటలకు టీవీ పెట్టాను నేను. ఇంకా కొద్ది క్షణాల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాబోతోంది అంటూ ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాడు. ఇంకా కొన్ని క్షణాలు, ఇంకా నిమిషం, ఇంకా 30 సెకండ్లు. 12 అయ్యేటప్పటికి రోడ్ల మీదకు ప్రజలు బెలబెలమంటూ వచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర సంబరాలు చేశారు. ఏమిటి తెలంగాణ రాష్ట్రం సంబరం ఎందుకు చేశారంటే వారిదయ్యింది హక్కు, అది జరిగింది అక్కడ. అంతకుముందంతా వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళే, బయట వాళ్ళేం కాదు, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కానీ వారిది కాదు అనే భావనలో ఉన్నారు. ఇది మాది అని ఎప్పుడైతే అనుకున్నారు, అపాయింటెడ్ డే June 2 midnight 12 o'clock దే ఎంజాయ్డ్ అలాట్. అది శృంగధ్వనుల ధ్వని విను జనులు ధన్యులు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే తిరిగి తమ స్వాస్థ్యాలను చెల్లించకుండా పొందుతారో వారు ధన్యులు అని అర్థం అండి. ఇక్కడ ఎవరైతే తమ స్వాస్థ్యాలను చెల్లించకుండా పొందుతారో వారు ధన్యులు అని అర్థం. ఇది నమూనా. ఈ నమూనా ఇశ్రాయేలీయుల్లో పెట్టింది ఎందుకో తెలుసా? మనము వెల చెల్లించకుండానే మన పరలోక స్వాస్థ్యాలను ఉచితంగా పొందుకుంటున్నాం. అందుకే మనంత సంతోషించదగిన వారు ధన్యులు మరొకరు లేరు. ఉచితంగా నేను నిన్న కూడా మనవి చేశాను కదా, దంతములతో కట్టిన నగరంలో నన్ను ఉంచుతాడు అన్నాడు దేవుడు. వాక్యంలో మనం చూసాం, కీర్తనకారుడు దంత నగరం అంటే ఎంత ఖరీదై ఉంటుందంటారు. వజ్ర వైఢూర్యాల గుమ్మాల మధ్య బంగారు వీధులలో తిరిగేటువంటి అనుభవం ఇవాళ మనకు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లే సరిగా లేవు. అటువంటి అనిర్వచనీయమైనటువంటి మహానగరంలో దేవుడు మనల్ని శాశ్వతంగా ఉంచబోతున్నాడు అన్నప్పుడు ఆ ధన్యతను పొందుకున్న వారం మనం ఎంత ధన్యులు, దీవించబడిన వాళ్ళం. యేసు రక్తం ఆ భాగ్యాన్ని మనకు కల్పించింది. యేసు రక్తం మనకు ఆ భాగ్యాన్ని కల్పించింది. యేసు తన ప్రాణత్యాగం చేశాడు, మన ప్రాణాలు రక్షించాడు. మన ప్రాణాలు అగ్నిగుండంలో పడిపోకుండా నిత్యత్వానికి వెళ్ళటానికి తన ప్రాణాన్ని అగ్నిగుండ అనుభవాన్ని అనుభవించి చూచాడు. కనుక నేను అందుకే చెప్పాను, యేసు రక్తం ఇచ్చి మన ప్రాణం కాపాడారు. మనం సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి తేవాలి. ఒకటి. రెండవది, మనం కూడా రక్తదానం చేస్తే ఒక ప్రాణం నిలుస్తుంది అని మధ్యన నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. June 14 సాటర్డే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. యేసు రక్తం మనల్ని ఆత్మీయంగా రక్షించింది.
మన రక్తం ఇంకొకళ్ళు శారీరకంగా రక్షిస్తుంది. కనుక నేను చెబుతున్నాను, ఎవరు ధన్యులు? బ్రతికిన వాళ్ళే ధన్యులు, చచ్చిన వాళ్ళు కాదు కదా. ఎవరు ధన్యులు? బ్రతికిన వాళ్ళు ధన్యులు, ఆత్మీయంగా బ్రతికిన వాళ్ళు ధన్యులు. కనుక బైబిల్ చెబుతుంది, అది శృంగధ్వనులను వినిన వారు ధన్యులు. ఎవరైతే స్వాస్థ్యాలను ఉచితంగా పొందుకొని విని ఆనందించారో వారు ధన్యులు అని చెప్పి వాక్యం చెబుతుంది. వారు ఏం చేస్తారట? దేవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుస్తారు. కీర్తనాకారుడు మోషే భక్తుడు 90వ సంకీర్తనలో దీని తర్వాత కీర్తనేది అంటున్నాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనపడ్డాయి అన్నాడు. ముఖకాంతి అంటే దేవుని వాక్యం. దేవుని ముఖకాంతి అంటే దేవుని వాక్యము అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కొన్ని అర్థాలు చెబుతున్నప్పుడు ఆత్మీయ అర్థాలు అవి మీకు తెలిస్తేనే ఆ పదాలు అర్థం అవుతాయి. ముఖకాంతి అంటే ఏమిటి? దేవుని వాక్యం. దేన్ని చూచి నడుచుకుంటారట? దేవుని వాక్యాన్ని చూచి నడుచుకుంటారు. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యమును చూచి దాని చొప్పున నడుచుకున్న చేతనే కదా. దేవుని వాక్యాన్ని చూడాలి, దాని చేత నడుచుకోవాలి, దాని చేత నడుచుకోవాలి. యెహోవా నీ వాక్యమును చూచి వారు నడుచుకొనుచూ ఉన్నారు. అదండి అర్థం. మనం మన జీవితంలో దేవుని వాక్యం చూచి నడుచుకోవాలి. అదే హెబ్రీ 12:2 చెప్పాడు, విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించేవాడుయును అయిన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమన్నాడు. ఓపిక కావాలి, సహనం కావాలి, అలసట లేకుండా పరిగెత్తాలి. అప్పుడు మనం దీవించబడిన వారం అవుతాం. విశ్వాసానికి కర్త అయిన యేసు దేవుని వాక్యమే. ఆయన వైపు చూడాలి, వాక్యాన్ని చూడాలి, వాక్యం చూస్తూ పరిగెత్తాలి. లోకంలో వాక్యం చొప్పున అడుగులు పడాలి. మన చూపు వాక్యం పైన, మన అడుగులు భూమి మీద. మన చూపు వాక్యం పైన, మన అడుగులు భూమి మీద. మన ప్రవర్తన భూమి మీద, మన ప్రవర్తన దేవుని వాక్యం చొప్పున. అప్పుడు మనం ధన్యులం అవుతాం. ఈ రాత్రి వాక్య ధ్యానక నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సీతంపేట వాస్తవ్యులు మేకల లాలయ్య పెద్దింట్లు గారు, నిండ్రకొల్లు పెద్దిరాజు, రాజ్యలక్ష్మి దంపతులు, ఈ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాలు దీవించబడాలని అడుగుతున్నాను. సీతంపేట నుండి ఇచ్చిన 2 కుటుంబాలను దీవించండి. వారి అవసరాలు తీర్చండి, వారిని ఆశీర్వదించండి, మీ కృప వారికి ప్రసాదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ ప్రసారం వెంబడి నిబంధనలో వచ్చే ప్రసారాన్ని దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామములో వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.